ప్రజెంట్ అందరూ చూడాల్సిన మూవీ ఆర్ టీవీ షో ఏంటి? ప్రజెంట్ అందరూ చూడాల్సిన మూవీ అంటే మా ఏజ్ అయితే ఎగ్జాంపుల్ ఇంటర్స్టెల్లార్ అని ఉన్నది. ఇంటర్స్టెల్లార్ అనేది స్పేస్ రిలేటెడ్ మూవీ. స్పేస్ రిలేటెడ్ బట్టి ఎలా వస్తుంది అనుకుంటే, ఒకవేళ నాసా వాడి బట్టి చూసుకుంటే వాళ్ళు వాడిన టెక్నాలజీస్ లేదా వాళ్ళ ఫిజిక్స్ వాటంతా రాకెట్ సైన్స్ అవన్నీ యూజ్ అవుతాయి. సో అలాంటివి చూస్తున్నప్పుడు మనకి ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుంది స్పేస్ గురించి. సో అలా చూసుకుంటే బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తర్వాత వాళ్ళు చదివినప్పుడు కూడా అవి కొన్ని రీచ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ చూడాలనుకునే మూవీ ఆర్ టీవీ షో ఏంటి? టీవీ షో లేదా మూవీ అని చెప్పలేను, కానీ ఛానల్ అయితే చెప్తాను. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం డిస్కవరీ ఛానల్స్. దానిలో రీసెంట్గా కొన్ని కొత్త షోస్ వస్తున్నాయి. ఎలా అంటే ఒక యూత్ తన వంతు తను ఏం చేయగలడు, అతను కొత్తగా ఏం కనుక్కోగలడు. అలా అతని ఇప్పుడు కొన్ని ఏరియాస్లో కొంతమంది యూత్లు ఉన్నారు. అంటే 16 ఇయర్స్కి 15 ఇయర్స్కి గూగుల్ని హ్యాక్ చేయడము, అలా పెద్ద పెద్ద టెక్నాలజీస్ని వాళ్ళంతటి వాళ్ళు ఎలా చేస్తున్నారు. ఇప్పుడు ఏఐ అనేది ఒకటి నడుస్తుంది. ఆ ఏఐని ఉపయోగించి రోబోటిక్స్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నా వయసు ఉంది, నేను 20 ఇయర్స్. ఇప్పుడు నేను ఇంకా కోచింగ్గా తీసుకుంటున్నాను. కానీ నాకంటే చిన్న వయసు ఉన్న వాళ్ళు పిల్లలు కూడా ఇప్పుడు రోబోటిక్స్ అనేసి, లేదా ఇంకా కొత్త హ్యాకింగ్స్ అని, ఎథికల్ హ్యాకింగ్స్ అని అలాంటివి నేర్చుకొని ఎక్కడో డెవలప్ అవుతున్నాయి. అలాంటిది కొన్ని కొత్త షోస్ వచ్చినాయి డిస్కవరీ ఛానల్స్లో. నేను రీసెంట్గా చూస్తున్న వాటిని. దాంట్లో ఒక యూత్ తన వంతు తను ఫ్యూచర్కి ఏం చేయగలరు అనేది ఆ షోస్ అనేవి బాగా ఇన్స్పైర్ అవుతుంది. ఒక యూత్గా నాకు చాలా ఇన్స్పైర్ అయింది అవి. నేను సిరీస్ ఎక్కువ చూస్తాను కాబట్టి నేను ఎక్కువగా బాగా నచ్చిన నాకు సిరీస్ ఏంటంటే స్ట్రేంజర్ థింగ్స్. దానివల్ల ఏంటంటే దాంట్లో అది స్టూడెంట్స్కి రిలేటెడ్, స్టూడెంట్స్ చేసే స్టూడెంట్స్ ఉంటారనమాట. దాంట్లో వాళ్ళు విల్ పవర్ని ఓవర్కమ్ చేసుకొని ఏ సిచ్యువేషన్ అయినా మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఈవెన్ దో ఆ ప్రాబ్లం ఎంత పెద్దదైనా అవ్వండి, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలనేది దాంట్లో ఆ మూవీని అది చూడటం, ఆ మూవీలో సిరీస్లో చెప్తారనమాట. దానివల్ల ఏంటంటే మనం స్టూడెంట్స్ అవన్నీ ఎవరైనా కానీ దానివల్ల హ్యూమన్స్ అనేది వాళ్ళ విల్ పవర్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఫేస్ చేయడానికి, ఓవర్కమ్ అవ్వడానికి అది బాగా యూజ్ అవుతుంది. అది అంతే. టీవీ షోస్ కాదు, ఎక్కువ మార్వెల్ చూస్తాను. అందులో ఐరన్ మ్యాన్ నా ఫేవరెట్ క్యారెక్టర్. ఎందుకంటే ఐడియాలజీ పరంగా కానీ టెక్నాలజీ చాలా స్పీడ్గా ఉంటుంది మనకంటే. పైగా అందరూ అది చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మార్వెల్. కానీ ఐరన్ మ్యాన్ని ఈ మధ్య తీస్తారు, డౌన్గా మారిద్ది. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. మా ఏజ్ తీసుకుంటే 22, అరౌండ్ 29 ఆర్ 30 ఆర్ ఎంప్లాయీస్ కూడా చూడడానికి మనం ట్రాన్స్ఫార్మర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్స్ ఒక న్యూ ఏజ్ బేసిక్లీ. అప్పుడు కాలంది బాగానే ఉంటుంది, బట్ యానిమేషన్స్ చేసుకోవచ్చు. లేదా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్గా హీరోస్ని తీసుకుంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటుంది. లైక్ షెట్ వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు. సో మనకు కావాల్సినట్టుగా అయితే యానిమేషన్స్ యాక్చువల్ చూస్తారు చాలామంది. ప్రజెంట్ యానిమే ఫేమస్ అయింది బాగా. యానిమే ఫేమస్ అయింది, లేదా కొత్తగా యానిమేషన్ వీడియోస్, యానిమేషన్ మూవీస్ అని చాలా వస్తుంది. సో ఆ బేస్ మీద మనం తీసుకొని ఏమైనా చేయొచ్చు. ఎగ్జాంపుల్ భగవద్గీత, బైబిల్ ఆర్ ఖురాన్ ఆర్ వాట్ ఎవర్ రిలీజియస్ బేస్గా కంప్లీట్గా ఒకే రిలీజియస్ చూడకుండా అన్ని రిలీజియస్ నుంచి వర్డ్స్, వీళ్ళు ఇది చెప్పారు బైబిల్ నుంచి, లేదా వీళ్ళు భగవద్గీత నుంచి ఇది చెప్పారు అని లెర్నింగ్ బేస్డ్ మనం తీసుకోవచ్చు. లెట్స్ సే ఇప్పుడు మనం అందరం జాపనీస్లో ఇకగాయ్ సంథింగ్ ఏదో ఉంది, కాయగెట్. డైలీ 1% మనం ఇంక్రీజ్ చేసుకుంటూ మంది డైలీ 1%. ఇప్పుడు చాలామంది ఏంటంటే టాప్ 1%లో ఉండాలి లేదా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాం. సో డైలీ మనం మన డైలీ హ్యాబిట్స్ని ఆ మూవీ త్రూ చూపించుకోవచ్చు. లైక్ ఒక పర్సన్ ఉన్నాడు, చాలా డల్ నుంచి ఒక మూవీ ప్లాట్ని స్టార్ట్ చేయవచ్చు. వాడు ఒక 1% డైలీ ఇంక్రిమెంట్ చేసుకుంటూ, లేదా డైలీ ఏదో ఒకటి డైలీ లైఫ్ చేసుకున్న తర్వాత ఒక 1 hour లేదా ఆ 1 hour క్లిప్ని మనం చూపించుకుంటూ, సో అలా ఏమన్నా మూవీ ప్లాట్ ఏమైనా తీసుకోవచ్చు. సో దాంట్లో డైలీ లైఫ్ ప్లాట్స్ కాకుండా ఇప్పుడు మన డైలీ లైఫ్లో ఒక్కరికన్నా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. లైక్ ఆ బేస్డ్ మీద మూవీస్ తీస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ షేర్.